అందరికీ శుభ సాయంత్రం. 6వ ప్రపంచ తెలుగు మహాసభలకి వచ్చాను. నా పేరు డాక్టర్ పాండ్రంగి శారద. నేను ఉండేది ఉత్కళ రాష్ట్రంలో మర్లాకిమిడిలో నేను ఉంటున్నాను. నేను పనిచేసేది జాడుపల్లి ఉన్నత పాఠశాల మిల్లేపుట్టి మండలం శ్రీకాకుళం జిల్లా అండి. నేను తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నాను. భాస్కర రామాయణం సుందరకాండ మీద నేను పిహెచ్డీ చేశాను. పిల్లలకి పాటతో పాఠాలు అంటూ చక్కనైనటువంటి తీయని మిఠాయిలాగా కంటెంట్ని తీసుకుని వెళ్ళి తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయడం కోసం కథతో, పప్పెట్స్తో, పాటలతో, నాట్యాలతో, చక్కగా కంటెంట్ని బుర్రకథలతో అన్ని వివిధ ప్రక్రియల ద్వారా నేను నేర్పిస్తూ ఉన్నాను. వాళ్ళు చాలా ఆనందంగా నేర్చుకుంటూ ఉన్నారు. చక్కనైనటువంటి తెలుగు భాష చేస్తున్నారు. దాంతో నాకు తృప్తి కలగలేదు. నేను ఉత్కళలో ఉంటున్నాను కాబట్టి అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒరిస్సా రాష్ట్రంలో కూడా నేను సాహిత్య వేదికని ఉత్కళ సాహిత్య వేదిక అని చెప్పి పెట్టి అందులో ప్రపంచవ్యాప్తంగా ఉండే కవులందరికీ కూడా వేదికని కల్పించాను. ఎంతోమంది కవులు అందులోని జాయిన్ అయ్యారు. దానికి నేను మంత్లీ వన్స్ సెకండ్ సాటర్డే సండేస్లో ఒక గురజాడవారు లాంటి దినాలు, స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే లాంటి పర్వదినాలు, పండుగ దినాలు వచ్చినప్పుడు దేశం భక్తి కలిగే విధంగా కవితలో అందరిలోని కూడా దేశభక్తి గీతాలాపనలు, కవితలు రాయడంలోని వాళ్ళకి నేను కవితా సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రోత్సహించడం కోసం ఈ సర్టిఫికేట్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. ఈ షీల్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా తెలుగును వ్యాప్తి చేయాలి, తెలుగును బ్రతికించుకోవాలి అని చెప్పి నేను రాత్రి పగలు కూడా వాటి మీద వర్క్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వ పాఠ్య పుస్తక రచయితగా కూడా నేను ఎస్సీఆర్టీలో వర్క్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ 6వ తరగతి టెక్స్ట్బుక్లో నేను నా పోర్షన్ కూడా రాస్తున్నాను. 7వ తరగతిలో కూడా బయటతల్లి అమ్మవారి సేకరణ చేసి ఇవ్వడం జరిగింది. ప్రైమరీ టెక్స్ట్బుక్స్ కూడా రాశాను. మన టీవీలో కూడా లైవ్ లెసన్స్ భిక్ష అనేటువంటి పాఠాన్ని నేను లైవ్ ద్వారా టీచర్స్తోనే యాక్టర్గా చేయించి ఆ పోర్షన్స్ అన్నీ కూడా చేయించి పిల్లలకి చిత్రాలన్నీ కూడా వాళ్ళ మైండ్లో ఉండిపోతాయి అని చెప్పి ఒక మూవీలాగా చేయించడం జరిగింది. ఇవన్నీ మన టీవీలో కూడా ప్రజెంటేషన్ చేయడం జరిగిందండి. ఇలా వివిధ ప్రక్రియల్లో నాటకాల రూపంలో అందరిలో దేశభక్తి పెంచడం కోసం అవన్నీ చేయిస్తూ ఉన్నాను. అయితే ఇంత చేసిన నేను ఈరోజు ఎందుకు బాధపడాల్సి వచ్చింది అని అంటే, ప్రపంచ మహాసభలు ఇంత ఘనంగా జరుపుకుంటూ ఉన్నా కూడా నేను ఒక టీచర్గా నా పిల్లలకి నేను తెలుగు సబ్జెక్ట్ ఉంది, కానీ వాళ్ళు మాతృభాషలో చెప్పుకునే విధంగా సోషల్ స్టడీస్, సైన్స్, మ్యాథ్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాల్సినటువంటి పిల్లలు ఇంగ్లీష్లోని వాళ్ళ పరీక్ష రాయాలి అని అంటే వెనకబడిపోయి మార్కులు వెనకబడిపోయి వాళ్ళు ఆసక్తి చూపించట్లేదు. కొంతమంది తెలివైన పిల్లలు, ఐక్యూ ఎక్కువ ఉండేటువంటి పిల్లలు మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. దీనివలన వాళ్ళ ప్రగతి పడుతుంది, ఆసక్తి తగ్గిపోతుంది. వాళ్ళని ఇప్పుడు మొదటి బ్యాచ్ 10th క్లాస్ వెళ్తున్నారండి పరీక్షలకి. వాళ్ళకి తెలుగులోని రాయడానికి అవకాశం కల్పిస్తే అందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి మార్కులు తెచ్చుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మా పిల్లలు పెద్ద డాక్టర్లు అవ్వాలనో, ఇంజనీర్లు అవ్వాలనో కోరిక ఉంది వాళ్ళకి. కానీ వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలో రాయలేక దానికి గ్రామటికల్ మిస్టేక్స్ వచ్చి మార్కులు తగ్గిపోతాయని భయపడుతూ ఉన్నారు. ఈ సమస్య మా టీచర్స్లోనే ఉంది, పిల్లలలోనే ఉంది. మేము ఎంత స్టడీ అవర్స్లో ఎంత చేసినా కూడా అమ్మ పెట్టిన భాష, అమ్మలో ఉండేటువంటి అమృతమైనటువంటి భాష, తీయనైనటువంటి భాష, అజంత భాష, అందులో ఉండేటువంటి భాషలో ఉండేటువంటి తిరిగి ప్రభుత్వం మారింది. ఇందులో తెలుగుదేశం వచ్చింది. అందరం కూడా పరాయి పక్క రాష్ట్రాల్లోని, తమిళనాడులోని అన్నింటిలో కూడా వాళ్ళు ఎంతో చక్కగా పిల్లలు ఆ భాషనే మాట్లాడుతూ ఆ భాషనే నేర్చుకుంటున్నప్పుడు ఈ ఆంధ్రాలోని పిల్లలు అందరూ కూడా ఆంధ్ర భాషనే చేయాలి, భాషలో లేదు మీడియం అని అనేసరికి వాళ్ళలోని పేరెంట్స్లో కూడా చాలా నిరుత్సాహం వచ్చి వాళ్ళు బడి వదిలి మళ్ళీ డ్రాప్ అవుట్స్ తయారవుతాయి అవకాశాలు చాలా ఉన్నాయి, ఇప్పటికే అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం తొందరగా మేల్కొని మరలా ఎవరికి ఆసక్తి ఉందో వారు మాత్రమే ఇంగ్లీష్ మీడియం తీసుకొని మిగతా పిల్లలంతా కూడా
వారికి ఆసక్తికరమైనటువంటి తెలుగు మీడియం కూడా ఇస్తే వెనకబడిన పిల్లల్ని కూడా వాళ్ళు ముందంజలో ఉంటారు. ఎందుకంటే వెనకబడిన పిల్లలు లో గ్రేడ్లో ఉండేటువంటి పిల్లలు సిఈబి గ్రేడ్లో ఉండే పిల్లల్ని ఏ గ్రూప్కి తేవడం ఎలా అన్నది అన్నది నేను చాలా పరిశోధన చేశానండి. చేసి వాళ్ళందరినీ కూడా ఆటలతో పాటలతో మాటలతో కవిత్వంతో గేయాలతో బొమ్మలతో నాటకాలతో బుర్రకథలతో రకరకాల ప్రక్రియల వల్ల వాళ్ళని నేను రాయించడం జరిగింది. సంయుక్త పదాలు దిత్వ పదాలని డిఫరెన్సెస్ తెలియజేసి వాళ్ళని కూడా ఏ గ్రేడ్కి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేయడం అని చాలా ముందంజలో విజయవంతం సాధించానని నేను చెప్పాలి. ఆ రకంగా నా గురుండి చాలా టీచర్కే మాడ్యూల్స్ లాగా నా సక్సెస్ స్టోరీస్ అప్పుడు వచ్చినాయండి. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. మదర్ తెరీసా అవార్డు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవార్డు, గణతంత్ర అవార్డు, బెస్ట్ టీచర్ అవార్డు, ఎన్నో అవార్డులు పొందిన నేను ఇంకా ఏదో చేయాలి పిల్లలకి అనేటువంటి ఉత్సాహంతో ఉన్నాను, చేస్తాను. అహర్నిశలు నేను నా ప్రాణం ఉన్నంత వరకు కూడా చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా వివిధ రాష్ట్రాలకి కూడా ప్రతి ప్రోగ్రామ్కి నేను సెలవు దినాల్లో తప్పకుండా అటెండ్ అవుతున్నాను. అక్కడ ఉండేటువంటి మాతృభాషలో పిల్లలు ఎలా ఉన్నారు ఏంటని పరిశీలన చేస్తున్నాను. రకరకాల కథల్ని రాస్తున్నాను, నాటకాలని రాస్తున్నాను. దాన్ని పిల్లల్లో ప్రజెంటేషన్ చేసి శారదా పాండ్రంగి ఛానల్ అని యూట్యూబ్ రన్ చేస్తూ అందులో పెడుతూ పిల్లలకి నేను నేర్పించినటువంటి యాక్టివిటీస్ ఎలా పిల్లలు వెనుకొండ పిల్లలు తీసుకురావాలన్న దాని మీద ఎన్నో చేసిన పరిస్థితులు కూడా ప్రయోజనాలండి. నాకు ఈరోజు ఒక 6వ ప్రపంచ తెలుగు మహాసభల్లో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి ఈ అమ్మ టీవీ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నానండి. ధన్యవాదాలు. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు.